आहा वेद मंत्र कितना अच्छा है रे भाई వేద మంత్రాల కన్నా కొత్త తహసీల్దార్ बहुत अच्छा है भाई చిచి మనం వచ్చింది వాడిని పొగటానికి కాదు పొలవటానికి సందు చూసి ఏ సందులోనో కచక్కని పొలి చేస్తా ఎప్పుడమ్మా నీ గోలవతి నాకు గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు నా కుర్చీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను రేయ్ నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి నీది బతుకు నిండు సున్నా చేస్తా ఆగండి పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది ఇలా కాదు మర్యాద నీకి నేను చేస్తాను రా చేసి చూపిస్తా గోలుకొండకు పోయి మది బెహన్తో చెప్పి విని గోళ్ళు హూడగొట్టిస్తా జహపానా ఇది మన బగ్గి కాదు కొత్త తహసీల్దార్ గారిది ఇప్పుడు మీరు మాజీ తహసీల్దార్ మాజీ 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 మీరు మాజీ 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 అని గుర్ర వెనకెళ్తే ఓ మాట హై వాడు అన్నది సత్యమే జహాపన గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి నన్ను అట్టా తనబట్టే కదా బాయా అని నిట్టా అయ్యాను అరే పంతుల్ నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకి తెల్వద్ అతి తొందరలో ఆ గోపన్న గారికి గోరి కట్టేయాలా మా బ్రాహ్మణులకి గౌరీలు ఉండవు పిండం పెట్టేటట్టు తేత ఇవన్నీ లోపల పెట్టండి అలాగే ఇవి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టు అట్టగేనమ్మా ఏమండి లంకంత ఇల్లు ఏం చేసుకుంటావు ఉండేది ఇద్దరమేగా ఏమైనా చేసుకోవచ్చు నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మల మీకోసం ఎదురు చూస్తూ ఉంటా అయ్యా మా ఊరి దొరగారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభు అలాగే అలాగే ఆ దొర గురించి వాకప్ చేస్తాను తగిన చర్యలు తీసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అవన్నీ మన బడలోకి ఎక్కించరా అయ్యా మేము ఎట్టా బతకాలయ్యా బతకొద్దురా 2 ఏళ్ల నుంచి నా భూమి కౌలు సగం డబ్బులే కడుతున్నావు కదా చచ్చిపోండిరా బాబు అట్టగంటే ఎట్టగయ్యా పోయినేడు కరువు అంతకుముందు తుఫాను అర్థం చేసుకోండి అయ్యా అన్నీ తెలిసినోళ్ళు తెలిసింది కాబట్టే కిందటేడు కౌలు కింద ఇది పట్టుకుపోతున్నా అంతకు ముందుటేడు కౌలు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి దాన్ని బడెక్కించండి. ఏమిటి దౌర్జన్యం? తహసీల్దార్ గారు ఈ ఎదవల బారి నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొరా, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల బానిసల కాళ్లకు సంకెళ్ళేసి వెట్టి చాకరీ చేస్తావు. 50 100 వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప గోడు పొలం పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి, తహసీల్దార్ గారికి ఈ దేవుడికి ఏం తెలీదు ఏంటో. ఏ కమలా, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఈ దేవుడు మరీ ఇదండి. అరే, అన్ని కాలాల్లోనూ పుల్ల మామిడికాయలు కాచేలా చేయొచ్చుగా. ఏ అన్ని కాలాల్లో పుల్ల మామిడికాయ? ఏ
పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? కమలా కమలా, నాకు నిన్ను ఒకసారి ఎత్తుకోవాలనిపిస్తోంది. ఎందుకంట? నిన్ను ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకున్నట్టుగా. దరిద్రుడా, ఆ గోపన్నకి బిడ్డ పుడుతున్నాడంట తెలుసా? పుడతాడు, కానీ వాడికి తండ్రే ఉండడు. అదేలా? చెప్పను, చేసి చూపిస్తా. ఏంటి మాత, ఒక్క మాత, ఏ మాత కా మాత తెప్పుకోవాలి. ఇక్కడేమో మీరు కార్తీక దీపోత్సవాలని అదని ఇదని కళ్యాణ పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతున్నారు, బాగానే ఉంది. అక్కడ అయ్యగారి పరిస్థితే అత్తలు బాగోలేదమ్మా. అవును మాత, కొందరిలో కోణంలో ఉన్న గూర్యాలను కూడా వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఈ అడవిలో పులులు సింహాలే కాదు, మనుషులు కూడా చాలా క్రూరం. తమరు ఒక మాట చెప్తే మంచిది. ఆయన కొన్ని విషయాలు ఎవరు చెప్పినా వినపడం. అలాగే వెళ్ళొస్తామయ్యా. గోపన్న, నువ్వు ఆ అడవిలోనే ఈ కోలకళ్ళ కోయపిల్ల నీ మీద మనసడింది. నీ కోరికలు తీరుస్తా రా, పుట్ట తేనె తాగిస్తా రా. ఓహో, శూర్పణఖ చెల్లెలు చుప్పనాతి లాంటి దాని అనమాట. నాతో పెట్టుకుంటే చెవులు ముక్కు తెగిపోతాయి. ఏమండి? ఆ గోపన్నకి ఇంకా బతుకోలేదా? అది గోల్కొండ నుండి మట్టేసా నిప్పులు చెరుగుతున్నారు. నన్ను చంపాలనుకుంది ఎవరు తెలుసుకోలేదా అని గోపన్న నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పుడు ఎలా? ఆ నిప్పులు ఈ నిప్పులు నీ మీద పడి నువ్వు దహించుకుపోతావేమో. నువ్వు ముట్టావా? అయ్యా, రేపటి నుంచి గోపన్న గారు కచేరీకి వస్తున్నారంట. ఆ సంగతి చూడండి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ